హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కథ వైఫై పాస్వర్డ్ వల్ల వచ్చే కష్టాలు. ఈ కథలో పిన్ని గారు ఒకరోజు బయటకు వచ్చి ఇంటి బయట క్లీన్ చేస్తూ ఉండగా మామ అక్కడికి వచ్చి ఇలా అంటాడు. నమస్తే పిన్ని గారు, ఎలా ఉన్నారు? మీతో కొంచెం పని పడిందండి. నమస్తే అయ్యా, ఏంటయ్యా పని చెప్పు. ఏం లేదు పిన్ని గారు, నాకు మీ వైఫై పాస్వర్డ్ కావాలి అండి. నా నెట్ అయిపోయిందండి, ఏమంటారు? అలాగేనయ్యా, వైఫై పాస్వర్డ్ బిర్యానీ అని చెప్పాలి అంటే 500 కట్టాలి, మరి ఏమంటావు? 500 రూపాయల? సరే, మీరు అడుగుతున్నారు కదా, ఇప్పుడే షాప్కి వెళ్ళి తీసుకువస్తాను. ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, సరేనా? ఏంటి పిన్ని గారు, 500 రూపాయలు బిర్యానీ అడుగుతున్నారా? ఈవిడ అంత తినలేదు కదా, ఎందుకు అడిగారు? సరేలే, అడిగారు కదా, తీసుకువెళ్దాము. మళ్ళీ పాస్వర్డ్ చెప్పరు. ఏమయ్యా, బిర్యానీ ఫ్రెషేనా? ఈరోజు చేసిందానా? మంచి టేస్ట్ ఉండాలి, అలాగే మరి నాకు తగ్గించి ఇవ్వాలి. అలాగే అండి, మీకు కాకపోతే ఎవరిస్తాను? రోజు వచ్చే కస్టమర్కి మీకు కాకుండా ఎవరికి ఇస్తానండి, చెప్పండి. సరే మరి, బిర్యానీ టేస్ట్ ఉండాలి, మళ్ళీ రావాలంటే నేను. అని చెప్పి తీసుకొని మామయ్య బిర్యానీని పిన్ని గారి ఇంటికి తీసుకువెళ్తారు. పిన్ని గారి ఇంటికి తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టి పిన్ని గారితో ఇలా అంటాడు. ఏ విధంగా అంటే, ఏమండి పిన్ని గారు, బిర్యానీ తెచ్చాను, వేడి వేడిగా ఉంది, రండి చూడండి. ఏంటయ్యా, బిర్యానీ అని చెప్పంగానే వెంటనే తెచ్చినట్టున్నావు, చూస్తే నోరు ఊరిపోతుంది అని చెప్పి ఇలా తింటుంది. మ్యావ్ 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 మ్యావ్. మ్యావ్ 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 మ్యావ్. మ్యావ్ 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 మ్యావ్. మ్యావ్ మ్యావ్. ఇలాగా బిర్యానీ కడుపు నిండా తినేసి శుభ్రంగా నిద్ర వచ్చి పడుకుంటాకి వెళ్తుంది. బిర్యానీ చాలా బాగుంది, పొట్ట ఫుల్ అయింది, ఒక నిద్ర తీయాలి అని చెప్పి నిద్రపోతుంది. ఏంటి విడ శుభ్రంగా బిర్యానీ కడుపు నిండా తినేసి ఎలా నిద్రపోతుంది? ఇప్పుడు నా పాస్వర్డ్ ఎవరు చెప్తారు? అయ్యో, ఎన్ని కష్టాలు వచ్చాయో నాకు. అని చెప్పి పిన్ని గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏమండి పిన్ని గారు, బిర్యానీ అడిగారు, తెచ్చాను, ఫుల్గా తిన్నారు, పడుకున్నారు, మరి నాకు పాస్వర్డ్ ఎవరు చెప్తారండి? పాస్వర్డ్ లేకుండా నేను ఎలా పని చేసుకోవాలి? మీరు అడిగారని బిర్యానీ ఇస్తే ఇలాగేనా అండి చేసేది? లేకండి. ఏంటయ్యా నీ గోళ, శుభ్రంగా నిద్ర కూడా పోనేవా నన్ను? ఒకసారి చెప్పాను కదా, ఎన్నిసార్లు అడుగుతావు? విసిగించక నన్ను. ఏంటి పిన్ని గారు, విసిగించకండి అంటారు? బిర్యానీ తిన్నారే కానీ నాకు పాస్వర్డ్ ఎప్పుడు చెప్పారండి? పాస్వర్డ్ చెప్తేనే కదా నేను వెళ్ళగలను. అయ్యా, మళ్ళీ చెప్తున్నాను, 500 ఇస్తే బిర్యానీ అని చెప్తాను. ఇంకోసారి నన్ను అడగకుండా విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిన్ని గారు ఇలా చెప్పి నిద్రపోతారు. అప్పుడు మామయ్య, ఏంటి, మళ్ళీ 500? ఇప్పుడే కదా 500 పెట్టి బిర్యానీ తెస్తే ఫుల్గా తిన్నారు, మళ్ళీ బిర్యానీ అని అడుగుతున్నారు. ఇప్పుడు నాకు దిక్కు ఎవరు? వెంటనే బుజ్జిని వెళ్ళి 500 అప్పు అడగాలి. ఇప్పుడు వాడే దిక్కు నాకు. అని చెప్పి మామయ్య పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అరే బుజ్జి, నాకు 500 కావాలిరా, అర్జెంటుగా కావాలి, ఇవ్వరా? ఏంటి మామయ్య, 500 అడుగుతున్నావు? మళ్ళీ ఏమన్నా అత్తతో బెట్టు కాసావా ఏంటి? ఊడిపోయినట్టున్నావి. కాదురా, పక్కింటి పిన్నిగారి దగ్గర వైఫై పాస్వర్డ్ కొన్నాను, 500 కట్టాలిరా. నువ్వు అర్జెంటుగా డబ్బులు ఇస్తే నేను వెళ్ళి పిన్నిగారికి ఇచ్చి పాస్వర్డ్ తెలుసుకుంటాను రా. ఏంటి, వైఫై పాస్వర్డ్ కొన్నావా? పాస్వర్డ్ కొనడం ఏంటి మావయ్య? రీఛార్జ్ చేసుకోవాలి, డబ్బులు అడగడం ఏంటి? ఎంత అడిగారు నిన్ను? పాస్వర్డ్ చెప్పారా? లేదురా, 500 ఇస్తే బిర్యానీ అని చెప్తానంది.
సరే బిర్యానీ అడిగింది కదా అని చెప్పి షాప్కి వెళ్ళి తీసుకొస్తే శుభ్రంగా మొత్తం తిని నిద్రపోయిందిరా. పాస్వర్డ్ అడిగితే మళ్ళీ 500 అడుగుతుందిరా. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఏంటి మళ్ళీ 500 అడిగిందా? కాదు బాబాయ్, నీకు అసలు విషయం తెలియలేదు. ఏంటి? నాకు అసలు విషయం తెలియలేదా? ఏంట్రా, ఏం చెప్తున్నావు? నేనేమన్నా మోసపోయానంటావా? ఏం జరిగిందో చెప్పరా? మీ అత్త మళ్ళీ నన్ను తిడుతుంది, చెప్పరా నీకు తెలిస్తే? అయ్యో బాబాయ్, తను పాస్వర్డే చెప్పింది బిర్యానీ అని. నువ్వే అనవసరంగా బిర్యానీ తీసుకొచ్చి పిన్నిగాడి కడుపు నింపావు, అలాగే నీ జేబు ఖాళీ చేసుకున్నావు. కనీసం ఎప్పుడైనా వెళ్ళి ప్రాపర్గా పాస్వర్డ్ స్పెల్లింగ్ ఏంటో అడుగు మామయ్య. లేకపోతే అంతే, నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. ఏంటి? వద్దురా బాబు, మళ్ళీ వెళ్ళి పాస్వర్డ్ అడిగితే ఏ మటన్ ఫ్రైయో చికెన్ ఫ్రైయో అడిగితే నేను మళ్ళీ చావాలి. చూసారా ఫ్రెండ్స్, అందుకే ఎదుటివారు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి, అప్పుడే అర్థమవుతుంది.